హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న షాపింగ్ బ్లాగ్ అన్నీ అయితే పెట్టకూడదు టైటిల్. చూద్దాం ఏదైతే ఎలా జరుగుతుందో చూద్దాం. ఈరోజు అయితే సండే, డేట్ 11th. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే అవుతుంది. ఇంకా బయటకి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఇలా రెడీ అయిపోయా. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంకే వీడియోలో చూసేయండి. అంతకంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. వీటితో పాటుగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఇస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. బాయ్ బాయ్. అండ్ ఇదైతే ఒక వీకెండ్ బ్లాగ్. నార్మల్గా అయితే షాపింగ్ బ్లాగ్ అని చెప్పేసాను కానీ నార్మల్ వీకెండ్ బ్లాగ్. ఎక్కడ వెళ్ళాలో తెలియక అలా వెళ్దాం అని చెప్పి లాస్ట్కి అయితే ఇన్నర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాము. సో చూసేయండి వీడియోలు. ఇన్నర్బిట్ మాల్లో ఏం జరుగుతుంది నార్మల్గా వెళ్ళాము. నేనేం చేశాను ఏంటనేది వీడియోలో చూసేయండి. హాయ్ చెప్తావా? అండ్ ఇన్నర్బిట్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ వీడియో షూట్ చేసినప్పటికీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైంకి అయితే చాలా టైం పట్టేస్తుంది. అప్పటికి నార్మల్గా ఉండే కాబట్టి మేము బయటకు అయితే వెళ్ళాము. బట్ ఇప్పుడైతే చెప్తున్న వీడియో షేర్ చేశాను కదా అని చెప్పి ఇప్పుడే వెళ్ళాము అనుకోవద్దు. చాలా డేస్ అయితే అయిపోయింది. అసలు ఇప్పుడు బయటికి కాలు పెట్టడానికే భయం వేస్తుంది. ఏదో ఇంపార్టెంట్ తప్పదు అనే అంతే తప్పగానే నార్మల్గా అయితే వెళ్ళొద్దు. ప్లీజ్ ఎవ్వరు కూడా వెళ్ళొద్దండి. సిచ్యువేషన్ అస్సలు చాలా దారుణంగా అయితే ఉంది. సో ఈ వ్లాగ్లో నేను ఏంటంటే అప్పుడు షూట్ చేసింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకే మెయిన్గా మళ్ళీ చెప్తాను. ఇంకొక వీడియో అయితే ఉంది, ఇంకొక వ్లాగ్, వీకెండ్ వ్లాగ్ కూడా ఉంది. అది కూడా ఇంకొక 2 or 3 daysలో అయితే షేర్ చేసేస్తాను. అందులో అయితే చెప్తున్నాను కదా, నేను ఎప్పుడో ముందు వెళ్ళింది. కొద్దిగా టైం తీసుకుని అయితే నేను వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను. నాకు ఏమవుతుందంటే వ్లాగ్ షూట్ చేయడం అయితే ఓకే, కానీ అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి అయితే నేను చాలా టైం అయితే తీసేసుకుంటున్నాను. అంటే ముందు మిగతా వీడియోస్ని పోస్ట్ చేశాకే వ్లాగ్స్ అనేది తర్వాత పోస్ట్ చేస్తున్నాను. అందుకే ఇంత టైం అయితే పట్టింది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఏంటి పవిత్ర బయటకు వెళ్ళిపోతుందని అస్సలు అనుకోవద్దు. నేనే చాలా భయపడుతూనే ఉన్నాను. నార్మల్గా అప్పుడు ఓకేగా ఉందని చెప్పి అయితే వెళ్ళాను. ఇంకొక వ్లాగ్ కూడా ఉంది, అది కూడా ఓకే సిచ్యువేషన్ బాగానే ఉందన్నప్పుడు అయితే వెళ్ళాను. బట్ ఇప్పుడైతే ఛాన్సే లేదంటే అస్సలు ఎక్కడికి వెళ్ళడం లేదు. అండ్ ఇక్కడైతే మేము ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఏమైనా తినేసాక ఇంకా స్టార్ట్ చేద్దాం షాపింగ్ అని అయితే అనుకున్నాము. సో చూసేయండి ఏమేమి తీసుకున్నాము ఏంటి. పెద్దగా అయితే ఏం షాపింగ్ అయితే చేయలేదు. చూడండి ఏం జరుగుతుందో. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకేనా మసలే మస్తు ఉంది. అది బాగుంది. కావాలా? నీ ఐస్ క్రీమ్లో జీడిపప్పు వచ్చిందా? నీ ఐస్ క్రీమ్లో నేర్పించా కావాలని. ఇక్కడ మీకు వింగ్స్ ఫర్ డ్రీమ్స్ అనేది చూపిస్తున్నాను కదా. వాళ్ళు అనాథ పిల్లలకంటూ శానిటరీ ప్యాడ్స్ కోసం అయితే అమౌంట్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు. మీరు ఇటువంటి మాల్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ అంతగా అయితే కొద్దిగా సహాయం అయితే చేయండి. కూడా చూద్దాం కూడా కూర్చొని అసలు ఎందుకు పెట్టారా ఇది. కూర్చో ఫోటో తీద్దాం కానీ పడిపోగలదు వేసి. అండ్ ఇక్కడైతే నేను మ్యాక్స్కి అయితే ఫస్ట్ వెళ్ళాను. చూస్తున్నాను సమ్మర్ కలెక్షన్స్ ఏమైనా వచ్చాయని. నాకు ఈ పిస్తా కలర్ టాప్ అయితే నచ్చింది. అండ్ చూస్తున్నా అంటే అంత న్యూ కలెక్షన్ అయితే ఏది అనిపించలేదు. ఓకే బాగానే ఉంది. అండ్ నేను నా రివ్యూగా ఏంటి అంటే మ్యాక్స్ క్లాత్స్ పైన ఇచ్చేది, క్లాత్ చాలా క్వాలిటీ అయితే బాగుంటుంది. ప్రైజెస్ కూడా క్లాత్కి తగ్గట్టుగానే ఉంటాయి. మరి ఓవర్ ప్రైజ్డ్ అయితే అనిపించవు. అలా అని చెప్పి వెరీ అఫోర్డబుల్ అని అయితే నేను చెప్పాను. ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ చిన్న టాయ్స్ నార్మల్గా టెడ్డీ బేర్స్ చూస్తున్నా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ బ్యాగ్స్. ఇటువంటివి నాకు చాలా ఇష్టం. జస్ట్ చూస్తున్నా ఏంటి అని. అది 899 ఉంది.
ఓకే, ఇలానే ఉంటాయి. మ్యాక్స్లో క్వాలిటీ బాగానే ఉంటుంది, కాస్ట్ ప్రైజెస్ కూడా ఇలానే ఉంటాయి. మరీ తక్కువ అని చెప్పిన అలా అని చెప్పి ఓవర్ ప్రైజ్డ్ అయితేనే చెప్పను. మాస్క్ వేసుకో. నేను ఇందులోకి వెళ్తాను. కాలే అది బాగుందిరా. మన దగ్గర ఉన్నాయో వాడట్లేదు నన్ను అవి. అండ్ అక్కడైతే మేము నార్మల్గా క్యాండిల్స్ అక్కడ ఉండే చూస్తున్నాము. అండ్ అక్కడ ప్యాంట్లూన్స్కి అయితే వెళ్ళాను. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ అప్పుడైతే కాస్త మనకి సేల్ అయితే రన్ అవుతుంది. ఓన్లీ డబ్ల్యూ బ్రాండ్స్ పైన అయితే సేల్ అయితే రన్ అవుతుంది. ఇది నార్మల్ రెగ్యులర్ వేర్ టాప్స్. అండ్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. డబ్ల్యూ బ్రాండ్ క్లాత్ బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా అలానే ఉంటుంది, తక్కువైతే అస్సలు ఉండదు. ఇటువంటి సేల్ రన్ అయ్యేటప్పుడు మనం తీసుకున్నా ఓకే. చూస్తున్నాను కదా 20% అయితే ఆఫ్ నడుస్తుంది. కానీ డబ్ల్యూ బ్రాండ్ సూపర్ ఉంటుంది, క్లాత్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నార్మల్గా బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను. ప్యాంట్లూన్స్లో వెస్ట్ సైడ్ కంటే నాకు ప్యాంట్లూన్స్లో అంతేం అనిపించలేదు. కంపేర్ టు ఇటువంటి ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ మీకు తీసుకోవాలి పర్లేదు, మీరు అమౌంట్ పెడతాము అనుకుంటే మాత్రం వెస్ట్ సైడ్లో అయితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. అండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి. నేనైతే తక్కువనైతే చెప్పను. ఇటువంటి మాల్స్లో మనం ఇటువంటి ప్యాంట్లూన్స్ అని లైక్ వెస్ట్ సైడ్ అని ఇక్కడ తక్కువ రేట్కి అయితే మనకు అస్సలు దొరకవు. సో ఓకే బాగానే ఉంది. బ్రాస్లెట్స్ పైన అండ్ ఇయర్ రింగ్స్ పైన కూడా సేల్ రన్ అవుతుంది. బై 1 get 1 ఏదో సంథింగ్ అలా అయితే సేల్ రన్ అవుతుంది, చూస్తున్నాను. అండ్ నాకు రీజన్ ఏంటో తెలియదు, బట్ ఐ లవ్ దిస్ హెయిర్ బ్యాండ్స్. నాకు చాలా అంటే చాలా ఇష్టం, బాగా అనిపిస్తాయి. అండ్ అక్కడ నుంచి అయితే బాత్ అండ్ బాడీ వర్క్స్కి అయితే వెళ్ళిపోయాము. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, మీరు పర్లేదు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము అనుకుంటే మాత్రం ఇందులో ప్రొడక్ట్స్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి. బాడీ వాష్ కానీ బాడీ లోషన్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అవి పక్కన పెడితే అక్కడ క్యాండిల్స్ అయితే మాత్రం సూపర్. అసలు ఆ స్మెల్ మాత్రం లైక్ హెవెన్. అసలు నాకైతే బాగా నచ్చుతుంది. జస్ట్ అక్కడ వాటర్ మిలన్ ఫ్లేవర్ అయితే చూసాను. క్యాండిల్స్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో మీరు క్యాండిల్స్ ఎప్పుడైనా ట్రై చేయండి. బాడీ వాష్ అంటారా, బాడీ లోషన్స్ మనకి వేరే బ్రాండ్స్లో కూడా దొరుకుతుంది, పర్లేదు. ఇదైతే సూపర్ ఉంటుంది, ఈ బ్రాండే సూపర్ ఉంటుంది. బట్ క్యాండిల్స్ మాత్రం సూపర్, అసలు చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే చూస్తున్నా, బట్ అక్కడైతే మనం కాస్త చెప్తున్నాను అమౌంట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సేల్ అటువంటివి రన్ అయ్యేటప్పుడు మాత్రమే బాత్ అండ్ బాడీ వర్క్స్లో మనం తీసుకోవాలి. నార్మల్గా అయితే మాత్రం కొద్దిగా ప్రైస్డ్ అనిపిస్తాయి. సో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మాత్రం మీరు క్యాండిల్స్ అయితే ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి
ఎటు సైడ్ వెళ్తే ఇది వస్తుందో నాకు అసలు ఐడియా లేదు. ఇంకా ఒక సైడ్కి వచ్చేసరికి మనకి ఇలాగ ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. అంతవరకే మాల్లో ఉండి అలా ఉండే కంటే ఇలా ఒక్కసారి బయటకు వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకైతే ప్లే జోన్గా బాగుంది, నాకైతే నచ్చింది. కొంత టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, బాగానే ఉంది. అండ్ పైన కూడా మనకి ఇలాగ ఫుడ్ కోర్ట్ దగ్గర ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది, అది కూడా చాలా నచ్చింది నాకు. ఇన్ఆర్బిట్ మాల్లో బాగా నచ్చిన ప్లేసెస్ ఏదైనా ఉందంటే పైన మనకు ఫుడ్ కోర్ట్ దగ్గర ఇటువంటి ఓపెన్ ప్లేస్, అండ్ ఇక్కడ కూడా ఇటువంటి ఓపెన్ ప్లేస్ అనేది చాలా బాగా నచ్చింది. పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, నాకైతే బాగానే నేను ఆ వీకెండ్ అయితే ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి ఏం తెలియకపోతే ఇలా అయితే మాల్కి వెళ్ళిపోయాను. మోస్ట్లీ ఎక్కువగా అయితే మాల్కే వెళ్తుంటాం. ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియనప్పుడు మాల్కి వెళ్ళిపోతే మనకి ఈజీగా టైం పాస్ కూడా అయిపోతుంది. టైం బేసిక్గా తెలియదు, ఎప్పుడు వెళ్తున్నాం ఎంత టైంకి వస్తున్నామో కూడా తెలియదు. అక్కడ నుంచి అయితే నేను H&Mకి అయితే వెళ్ళాను. మీరు వెస్ట్రన్ వేర్ లైక్ చేశారంటే ఆలోచించకుండా గుడ్ టు గో, సూపర్ అయితే ఉంటుంది H&Mలో. అండ్ ఇక్కడైతే నేను షర్ట్స్ చూస్తున్నాను. నాకు H&Mలో బాగా నచ్చేది ఏదైనా ఉందంటే టీ షర్ట్స్ బాగుంటాయి అండ్ స్వెట్ షర్ట్స్ కూడా బాగుంటాయి. ఈ షర్ట్స్ అయితే ఇప్పుడు నేను ట్రై చేయలేదు. ఎప్పుడైనా మీరు షర్ట్స్ కాటన్ కాకుండా ఇటువంటి సాటిన్ క్లాత్ తీసుకోండి, మీ లుక్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. కాస్త మనం ఈ మధ్యన ట్రెండింగ్ నడుస్తున్నాం స్టెప్ చైన్స్ కూడా వీటిపైన వేస్తే మాత్రం లుక్ అయితే సూపర్ సూపర్ సూపర్. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఈ క్లాత్, ఆ క్లాత్ని ఏమంటారో తెలియదు, అది చిన్న చిన్న బ్లాక్ డాట్స్లో వచ్చింది కదా, నాకు ఎందుకో తెలియదు ఈ మధ్యన కాలంలో అటువంటి దాని మీద ఎక్కువగా ఎందుకో లుక్స్ ఎక్కువగా పోతున్నాయి. సో అలా అని చెప్పి చూసా, బట్ చూసే కంటే అక్కడ దగ్గర నేను లైవ్లో చూసారు నాకు అంతగా అయితే ఏమనిపించలేదు. చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఆ క్లాత్తో ఉండేది ఏదైనా ట్రై చేస్తాను. అండ్ H&Mలో నార్మల్గా ఆల్మోస్ట్ నేను క్లాత్ ఐటమ్స్ అయితే అన్నీ చూసాను. నేను మోస్ట్లీ ఏంటంటే ఇటువంటివి ఇంకా నాకు ఆన్లైన్లో ఇంకా ఆఫర్స్ రన్ అవుతాయి కదా నాకు థాట్లో అయితే నేను అంతగా ఇంట్రెస్ట్ అయితే ఏమీ చూడలేదు. బట్ ఫుట్వేర్ మాత్రం నేను చూసాను. నాకు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో ఫుట్వేర్ చూసి తీసుకుంటేనే ఇష్టం. ఎందుకంటే సైజెస్ ఎంత తెలిసినప్పటికీ కాస్త అటు ఇటుగా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని అయితే చూశాను. బట్ ఫుల్ డిసప్పాయింట్. ఏంటంటే మా అలాగా హైట్గా ఉంటే అమ్మాయిలకి ఫుట్వేర్ దొరకదా ఏంటి, అక్కడ చాలా హీల్ అసలు ఇంత ఉన్నాయంటే హీల్స్. నార్మల్గా ఓకే 1 ఇంచ్ ఉంటే ఓకే క్యారీ చేయగలను, ఓకే 2 ఇంచెస్ అయినా ఓకే, కానీ ఓ మై గాడ్ నేను అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఫుట్వేర్ ఏదైనా చూద్దాం తీసుకుందాం అనే థాట్ అయితే ఉండే, బట్ అక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. అంత హీల్స్ ఉంటే ఏంటి, నాలాగా హీల్స్ నచ్చని వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు. క్లాత్ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి, బట్ ఫుట్వేర్ అయితే డిసప్పాయింటెడ్. అండ్ మినిషోకి అయితే వెళ్ళాను. నేను మాల్కి వెళ్ళాక అక్కడ మినిషో ఉంటే అది మిస్ చేసుకోకుండా అయితే వెళ్తాను. ఇక్కడ ఉప్పల్లో చూపించిన DSL వర్జిన్ మాల్తో కంపేర్ చేసుకుంటే ఇన్ఆర్బిట్ మినిషోలో మాత్రం కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ నేను ఫేషియల్ రైజర్ కోసం అయితే చూస్తున్నాను. నేనైతే ఇప్పుడు 3 స్టోర్లోకి వెళ్ళాను మినిషోకి, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. అండ్ ఉప్పల్లో అయితే ఇయర్ రింగ్స్ అయితే ఉండవు, ఇన్ఆర్బిట్లో అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ అంటారా ఓకే 99 రూపీస్ అలా అయితే ఉన్నాయి. వెస్ట్ సైడ్ అండ్ ప్యాంట్లూన్స్తో కంపేర్ చేసుకుంటే మినిషో బెస్ట్. అసలు క్వాలిటీ బాగానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయి. సో ఇలా అయితే నేను మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మినిషోకి అయితే వెళ్ళండి. మీకు అక్కడ చాలా నచ్చుతుంది. అంటే ఏంటంటే మనకి బాగా తక్కువ మరీ తక్కువ ప్రైజెస్ అని చెప్పను కానీ పర్లేదు బాగానే అనిపిస్తాయి. నాకు ఎందుకో తెలియదు మినిషో నాకు చాలా ఇష్టం. అసలు నేను వెళ్ళానంటే అస్సలు మిస్ చేసుకోకుండా ఏదైనా మాల్కి వెళ్ళానంటే మినిషో ఎక్కడ ఉందని ఫస్ట్ చూస్తాను, వెళ్ళిపోతాను. అండ్ అక్కడ నుంచి అయితే ఇంకా తిందాము తిరిగి కలిసిపోతున్నామని అయితే వచ్చాము, తినడానికి రెడీ అయిపోతున్నాం. కూర్చుందామా? ఏరా चिकन एक के साथ दूँ అది మీరా? మీకు చెప్పాను కదా పైన ఇలాగా ఫుడ్ కోర్ట్ దగ్గర ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుందని. ఇది ఇంకా ఈవినింగ్ టైం ఇలా ముందైతే ఓపెన్లో లేకుండే, మేము ఫస్ట్ ఐస్ క్రీమ్ తినే టైంలో అయితే ఓపెన్లో లేకుండే, ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఓపెన్ చేశారు. ఐ లవ్ దిస్ ప్లేస్, నాకైతే బాగా నచ్చేసింది. వ్యూ కూడా చాలా బాగుంటుంది, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎగ్జిట్ బాయ్ బాయ్. ఇన్ఆర్బిట్ మనకు బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. లెట్స్ గో. అరౌండ్ ఉన్నాయి కదా పేపర్లు. అవునా? అండ్
అండ్ ఇక్కడితో అయితే నేను ఈ వీకెండ్ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళినా సరే మాస్క్ అయితే తప్పకుండా పెట్టుకోండి.